యాహ్! ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే అన్న. ఒక పథకం ప్రకారం అంటే ఏ రకంగా ఉండబోతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్? క్రైమ్ అండి. ఆ! ప్యూర్‌లీ క్రైమ్. ఒక పథకం ప్రకారం మనం న్యూస్‌లో చూస్తూ ఉంటాం. ఈడు ఒక పథకం ప్రకారం ఇలా ప్లాన్ చేసి చంపేశారు. ఈ ఒక పథకం ప్రకారం ఇలా చేశారు. అంటే ఆ టైటిల్‌లోనే క్రైమ్ ఉంది కాబట్టి, ఈ సినిమానే ప్యూర్‌లీ క్రైమ్ కాబట్టి, సో ఆ టైటిల్ దానికి జస్టిఫికేషన్ ఈ సినిమాలో ఉంటదండి. అంటే ఎవరి ప్లానింగ్‌లో వాళ్ళు ఉంటారు. ప్రతి క్యారెక్టరు నా ప్లానింగ్ నాకుంటది. సముద్రగని గారు లేకపోతే హీరోయిన్ ఎవరు ఇందులో పథకాలు వేస్తున్నారు, ఎవడు ప్లానింగ్, ఎవడు అసలు క్రిమినల్ ఎవరు అన్నది ఈ సినిమా ఇంటెన్సిటీగా నడుస్తూ ఉంటుందండి. ఓకే అన్న. అంటే ఇప్పుడు ఒక పథకం ప్రకారం అని చెప్పారు కదా! అంటే మీ లైఫ్‌లో ఇలాంటివి ఏవైనా ఫేస్ చేశారా అన్న? అంటే ఒక పథకం ప్రకారం మిమ్మల్ని ఎవరైనా డౌన్ చేయడం, ఏదైనా వెనకాతల నుండి ఇవి చేయడం? ఇప్పుడు ఒకటి మనందరం కామన్ మనుషులే కదా. సో నేను చేయొచ్చు, అవతలోడు చేయొచ్చు, ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఏమైనా ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఏం లేదండి, తక్కువే. అంటే ఈ ఫీల్డ్ అంటేనే అలా ఉంటుంది కదా. ఎక్కువ స్ట్రగుల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి స్ట్రగుల్స్ ఏమైనా? స్ట్రగుల్ అంటే నేను అదే అండి, స్ట్రగుల్ నేను అనుకోను. అంటే ఇప్పుడు ఇదంతా ఒక మంచిదానికి ముందు ఉంటేనే, స్ట్రగుల్ ఉంటేనే కదా ఒక సక్సెస్ వస్తుంది. సో ఇదంతా ఒక పార్టే అంతే. ఓకే అన్న. అంటే ఇప్పుడు నార్మల్గా మీ మూవీస్ అంటే ఒక మాస్, ఒక ఎనర్జెటిక్ ఉండే అన్న. అంటే ఆ టైప్లో మళ్ళీ గ్యాప్ రావడానికి కారణం ఏంటన్న? ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది మీకు. అవును. ఏ కారణం ఏం లేదండి. ఇప్పుడు సినిమాలు అంటే కమిట్ అయ్యి కొంచెం షూటింగ్స్ లేట్ అవ్వడం జరిగింది. సో అంతే, గ్యాప్ అయితే లేదు. బట్ రిలీజింగ్ గ్యాప్లు వచ్చినాయి, షూటింగ్ గ్యాప్స్ వచ్చినాయి. బట్ కంటిన్యూస్గా షూటింగ్లో ఉన్నాను కానీ, బట్ మోస్ట్లీ రిలీజ్ అయిన సినిమాలు కరెక్ట్గా సక్సెస్ కాలేదు కాబట్టి ఈ గ్యాప్ కనిపిస్తుంది అంతే. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ అన్న. అతను ఏది చెప్పినా ఒక ఇన్స్పిరేషన్గా, ఒక మోటివేషన్ స్పీచ్ ఉంటుంది అనమాట. అతను మీరు వచ్చేటప్పుడు ఏం చెప్తారన్న? అంటే అతని నుంచి మీరు తీసుకున్న పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు అన్నయ్య ఫస్ట్ ఫిల్మ్ ఆయన చేశారు నాకు, 143. తర్వాత అలా జర్నీలో ఒకటి ప్రొడ్యూస్ చేశారు, తర్వాత బంపర్ ఆఫర్ కూడా ఆయన చేశారు. సో బేసిక్గా నాకు ఓకే ఈ బంపర్ ఆఫర్ ఒక సక్సెస్ ఇచ్చి, ఓకే అప్పుడు నేనేమన్నానంటే, ఓకే నేను ట్రై చేసుకుంటున్నాను. అప్పుడు ఆయన చేయాల్సింది చేశారు. సో ఆయన నుంచి నేర్చుకుంది ఏంటంటే, ముందు అసలు పని చేయి, ఇంకంతే. నేను నేర్చుకుంది ఏంటంటే, వెళ్ళిపోదాం ఫస్ట్, అది వస్తుంది అంతే కదండి. మనం ఇప్పుడు ఇది నేను డెఫినెట్గా నమ్ముతున్నా, ఇది నమ్మకంతో చేసాం. సో నమ్మకం మనకు నిలబెడుతుంది. బట్ వెయిట్ చేయాలి, పని చేయాలి, ఈ రెండు నేను నేర్చుకున్నాను. అంటే అతను సపోర్ట్ ఎలా ఉంటుంది అన్న? అతను మీకు చేసే సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు నార్మల్గా ఏ మూవీకి వచ్చేటప్పటికైనా అతని నుంచి సజెషన్స్ ఏమైనా తీసుకుంటారా, లేకపోతే సినిమా చూపిస్తాను అప్పుడు. అంటే ఇప్పుడు వీలున్నప్పుడు సినిమా చూడమంటాను, ఏదైనా సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ట్రైలర్ కూడా పంపించాను. సో బాగుందన్నారు, బాగుందరా డెఫినెట్గా ఇది కూడా బాగుంది, మీరు పెట్టిన పట్టుకుంటే 10,000. ఓకే అన్న. ఈ ఐడియా ఎవరిదన్న? ఒక కథ ప్రకారం అనే ఇది నార్మల్గా ఇప్పుడు పట్టుకుంటే 10,000 అన్నారు కదా, ఆ ప్రమోషనల్ ఐడియా ఎవరిదన్న? అది పూరి జగన్నాథ్ గారు ఈ టైప్ ఆఫ్ ఐడియాస్ ఇస్తుంటారు కదా. కాదు, మన డైరెక్టర్ ఏంటంటే కథలోనే ఉంది కాబట్టి అది పట్టుకొని వెళ్దాం అని మళ్ళీ అందరం అనుకొని, పులగం చిన్నారాయణ గారు, పిఆర్ఓ కూడా లేదు, డెఫినెట్గా నేను కూడా ఇదే ఫీల్ అయ్యాను. సాయి ఎవరైనా చూశాను, సో ఇదే పట్టుకొని వెళ్దాం, ఇదే మనకు ప్లస్. అంటే దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే 10,000 ఎలా ఇస్తారు? మీరు వెళ్ళిన ఒక పథకం ప్రకారం థియేటర్లో మీతో పాటు ఒక స్లిప్ ఇస్తారు, అందులో మీ నెంబరు అన్నీ ఉంటాయి. అది ఫిల్ చేసి ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే క్యారెక్టర్ నేమ్ రాస్తే చాలు, ఈయనే వెళ్ళను అని. సో సెకండ్ హాఫ్ అయిన తర్వాత అందులో ఉందనుకోండి, మీరు వెళ్ళి 10,000 తీసేసుకోవచ్చు. మా వ్యక్తి దగ్గర అక్కడ ఉంటారు, మీ వ్యక్తి అక్కడ ఉంటారు, అందరూ కలెక్ట్ చేసుకుంటారు. మీరు వచ్చి అందులో లాస్ట్లో ఓపెన్ చేస్తారు, ఉందంటే మీకు స్పాట్లో 10,000 ఇచ్చేస్తారు. అంటే ఇంతకు ముందు ఈ టైప్ ఆఫ్ మూవీ రిలేటెడ్ అసలు రాలేదని అనుకుంటున్నారన్న? అంటే మీకు కాన్ఫిడెంట్ ఏంటి? అదే రాలేదు. ఈ జానర్లోనే జానర్స్ వచ్చి ఉంటాయి అంటే ఎవడు విలను అని చెప్పడం, బట్ మీరు గెస్ట్ చేయండి, మేము మమ్మల్ని మీరు హ్యాపీ చేయండి, ఒక 10,000 గెలుచుకోండి అనేది ఎప్పుడు ఏ సినిమాలోనూ చెప్పలే, దేనికని. సో ఇది మా డైరెక్టర్ స్క్రీన్ ప్లేలో మా కథకున్న నమ్మకంతో. ఇంకొకటి, పబ్లిసిటీకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆడియన్స్కి ఒక క్యూరియాసిటీ, సినిమా మీద ఒక క్యూరియాసిటీ రావాలంటే ఏదో ఒకటి పట్టుకోవాలి ఎలిమెంట్. మేము దీన్ని పట్టుకున్నాం, దీని నుంచి ముందుకెళ్తాం. మీరు చెప్పి ఆ 10,000 గెలుచుకోవాలనే మా కోరిక.
ఓకే అన్న, ఒక ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెన్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు మీ ఉద్దేశం? పెద్ద క్వశ్చన్ వేసావు కదా. అంటే అంటే వాట్ ఈజ్ మెంట్ బై లైఫ్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మీరైనా ఏదైనా సరే, ఇప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే నీవు ఏం పని చేస్తున్నావో అది నమ్ముకొని వెళ్ళు. ఇంకొకటి, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు, పక్కన ఏం చేస్తున్నావు, ఈ గొడవలు వద్దు. సో లైఫ్ ఏంటంటే మనం అనుకున్న గోల్ని మనం రీచ్ అవ్వాలి అని ఉంటుంది, మీరైనా నేనైనా. సో ఆ రీచ్ అయ్యే ప్రాసెస్లో మిగతా వద్దు మనకి, మిగతా వాళ్ళని నువ్వు చూడొద్దు, వాళ్ళ గురించి నువ్వు విమర్శించొద్దు. సో ఇలా వెళ్తే మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతాం. సో మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వడం కదా మన లైఫ్, అంతే కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ.